ఎందుకు ఇలా చేసావు అత్తయ్య? అన్నయ్య చెప్తే నేను షాక్ అయ్యాను. అసలు నీకు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఓ, సూసైడ్ అటెంప్ట్ గురించా? నేను ఇంకా నా మాటలు ఎక్కడ విన్నాడో అని కంగారు పడ్డాను. అన్ని పరిస్థితుల్లోనూ ధైర్యంగా ఉండలేం కదా విరాజ్. అప్పుడప్పుడు ఎంతటి వారైనా బలహీనపడుతూ ఉంటారు. ఎందుకో తెలియదు, ఒక్కసారిగా ఒంటరిదాన్ని అయిపోయానని అనిపిస్తుంది. మేమంతా ఉండగా నువ్వెప్పుడు ఒంటరివి కావత్తయ్యా. థ్యాంక్ యూ విరాజ్, ఈ అత్తయ్యకి చాలా ధైర్యం ఇచ్చావు. సరే అత్తయ్య, ముందు పేపర్స్ మీద సైన్ చేయి. ఏంటది విరాజ్? చైత్ర మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకుంటున్నట్టు రాసిన నోట్. సైన్ చేయి. విరాజ్, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా విరాజ్? ఆ చైత్ర కారణంగానే మీ అత్తయ్య సూసైడ్ చేసుకోబోయారు. అందుకే కదా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు నువ్వు వచ్చి తనని విడిపించడానికి మీ అత్తయ్యని సంతకం చేయమని అడుగుతున్నావా? వదిలే స్మైలీ. ఈ ఇంట్లో నాకే కాదు, నా చావు కూడా విలువ లేదని అర్థమైంది. నా వాళ్లే నా తరపున నిలబడినప్పుడు వేరే వాళ్ళని అనుకుని ఏం లాభం? అత్తయ్య, నీ గురించి ఆలోచించాను కాబట్టి కాంప్రమైజ్ చేసి కేసు విత్డ్రా చేసుకోమని చెప్పడానికి వచ్చాను. నా గురించి ఆలోచించావా? అసలు నాకు జరిగిన అన్యాయం ఏంటో తెలుసా నీకు? నాకంతా తెలిసింది అత్తయ్య. చైత్ర సీతారత్నం గారి కూతురు అని చెప్పినంత మాత్రాన ప్రాపర్టీ అంతా తన సొంతమైపోదు. అయినా సూసైడ్ అటెంప్ట్ చేయడం అనేది నేరంతో సమానం. ఈ పాయింట్ మీద వాళ్ళు కేసు పెడితే నువ్వు వెళ్ళి బోన్లో నిల్చోవాల్సి వస్తుంది. అంతేకాదు, ఇలా బెదిరించి భయపెట్టి ప్రాపర్టీ సొంతం చేసుకోవాలనుకుంటుందని కూడా ఆరోపించవచ్చు. ఇవన్నీ నీకే మైనస్ పాయింట్స్. నా మాట విని సంతకం పెట్టు. ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం, నేనున్నాను కదా. అత్తయ్య, ఎక్కువగా ఆలోచించుకో. విడిపించడానికి చైత్రని విడిపించడానికా? అవునత్తయ్య. హంస ఆంటీకి ఇలా జరిగిందని నేను చైత్రని అరెస్ట్ చేయిస్తే ఇప్పుడేమో విరాజ్ వచ్చి అదే పనిగా ఆంటీ దగ్గర కేసు విత్డ్రా కోసం
సంతకం చేయించుకుని మరి తనని విడిపించడానికి వెళ్ళాడు. అవునా? నాకు తెలుసు స్మైలీ, ఆ చైత్ర మాయలో పడ్డవాళ్ళు అంత ఈజీగా బయటికి రాలేరు, రానివ్వదు. ఇంత జరిగాక కూడా విరాట్ చైత్రకి సపోర్ట్ చేస్తున్నాడంటే ఇంకా నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం చచ్చిపోయింది, 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 చచ్చిపోయింది. ఆవేశపడకు హంస. ఆవేశపడి నేనేం చేయగలను వదినా? పాలు కాదు, ఆ పాలలో కాస్త విషం కలిపివు. ఈ అవమానం కన్నా చావే నయం. అదే వద్దనేది, మళ్ళీ అదే మాట. చూడు, ఎవరు చైత్రకి సపోర్ట్ చేస్తున్నారనేది నీకు అనవసరం. నేను నీకు మాటిచ్చినట్టుగా ఆ ప్రాపర్టీ నీకే దక్కేలా చేస్తాను. నన్ను నమ్ము. ముందు పాలు తాగు. అత్తయ్య, ఆ పాలు ఇలా ఇవ్వండి. ఆంటీ చేత నేను తాగిస్తాను. మీరు వెళ్ళి ఇంకేదన్నా పని చూసుకోండి. వెళ్ళండి, బయలుదేరండి అత్తయ్య, వెళ్ళండి. ఇవ్వండి, మీరు వెళ్ళండి. జాగ్రత్త. అలాగే. ఇంత మాత్రానికే కంప్లైంట్లు, అరెస్టులు, ఇంట్రాగేషన్లు. మాకు టైం వేస్ట్ అంతే. కానిస్టేబుల్, ఈవిడ దగ్గర సంతకం తీసుకుని పంపించేయండి. అలాగే సార్. మేడం, ఇక్కడ సైన్ చేయండి. విరాజ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఇష్యూ జరుగుతుంటే కనీసం నాకు కాల్ చేసి చెప్పాలని కూడా అనిపించలేదా నీకు? మీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య గొడవ ఎందుకు అని చెప్పలేదు. అది సరే, సీతారత్నం గారే మీ అమ్మ అనే విషయం ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? నేనెవరికి చెప్పే పరిస్థితుల్లో లేను విరాజ్. కానీ నీకు మాత్రం నేను చెప్పాలని అనుకున్నాను. నువ్వే నా మాట వినిపించుకోకుండా వెళ్ళిపోయావు. విరాజ్, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నువ్వు నా మాట వినప్పుడు నేను నీ మాట వినను. అది కాదు విరాజ్, ఇంపార్టెంట్ విషయాలన్నీ అనవసరమైన టైంలోనే చెప్పాలనుకుంటావు కదా? అరే, నువ్వు వినకుండా నా మీద కేకలేస్తావేంటి? కేకలేక ఇప్పుడు మెచ్చుకోవాలా? అయినా అసలు పృథ్వీగాడేంటి? ఎవరైనా పోలీసులతో రూబాబుగా మాట్లాడతారా? నాకు వాడు తెలుసు, వీడు తెలుసు, అది చేస్తాను, ఇచ్చేస్తాను అని కొంచెమైనా కామన్ సెన్స్ ఉండొద్దా? ఇప్పుడు తను మాట్లాడిందని కూడా నన్నే అంటావా? అనడానికి అతను ఎదురుగా లేడు కదా. పాపం ఎస్పీ దగ్గర బిజీగా ఉన్నాడేమో. అసలు నిన్ననాలి. ఈ విషయం నాకు ముందే చెప్పుంటే అసలు ఇంత దూరం రానిచ్చేవాడిని కాదు కదా. చెప్పాను కదా, మీ అత్తయ్య గురించి నీకే ఎలా కంప్లైంట్ చేసేది? అందుకే ఊరుకున్నాను. నైస్. అంటే మా అత్తయ్య ఇష్యూ కాబట్టి నేను హెల్ప్ చేయను అనుకున్నావా? అలా అయితే ఫుడ్ పాయిజన్ అయినప్పుడు వచ్చి నేనే కదా హెల్ప్ చేశాను. అప్పుడు చేసిన వాడిని ఇప్పుడు ఎందుకు చేయను? నువ్వు చెయ్యవు అని కాదు, బట్ అది తెలిస్తే నీకు మీ ఇంట్లో వాళ్ళకి మధ్య ఇష్యూ అవుతుందేమోనని చెప్పలేదు. చాలే, నీ హాఫ్ బ్రెయిన్తో అన్నీ సగం సగమే ఆలోచిస్తావు. పద వెళ్దాం.
చేశాడు. నన్ను విడిపించడం కోసం వాళ్ళ ఇప్పుడు నువ్వేమైనా అన్నావా? నేనా? లేదే, నేనేమనలేదు. ఏదో అన్నట్టు వినిపించింది, విన్నట్టు నాకు అనిపించింది. నేను మనసులో అనుకుంటే విరాజ్కి ఎలా వినిపించిందబ్బా? మహి చెప్పినట్టు నిజంగానే మా మధ్యన ఏమైనా మ్యాజిక్ ఉందా? చిచి, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? నో 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 నో, లేదు 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 లేదు, మా మధ్యన ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. ఏంటి ఏం లేదు? ఆ, 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 అది నేనేం అనలేదు అంటున్నాను. ష్యూరా? షూర్. ఏముంది మన మధ్య? ఇలా పుడతారు.
హలో, నేనేం అబద్ధం చెప్పాను? ఈ బ్యాలెన్స్ నీ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిందా? ఈ కొటేషన్ తాను రాసిందా? అఫ్ కోర్స్ ఎస్. నీ బొందా, ఈ కొటేషన్ రాసింది నేనే. ఇది రాసింది నువ్వా? అవును విరాజ్. సార్, మీరు ఎదురు చూసే ప్రేమ మీకు ఖచ్చితంగా దక్కుతుంది. ప్రేమ కోసం ఎదురు చూసేవాళ్ళు కొంటారు అని అనుకుంటే వీటిని నువ్వు కొనుక్కున్నావా? ప్రేమ కోరుకునే వాళ్లకు దక్కుతుందని ఆ పాపతో చెప్పింది నువ్వేనా? అవును. అంటే నేను ప్రేమిస్తున్న నువ్వే నా ప్రేమ నాకు దక్కుతుందనే విషయం చెప్పావా చైత్ర? ఐఎమ్ సో లక్కీ. ఇప్పుడు చెప్పు, ఇవి నీ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిందా? ఈ కోటేషన్ తను రాసిందా? అంత అబద్ధమే కదా? నేను చెప్పింది నిజం చైత్ర. ఐ మీన్ ఈ గోల్ ఎందుకు ఇప్పుడు? ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ దేనికి? ఇందాకటి నుంచి దిగులుతో భయంతో నీ ఫేస్ ని చూస్తుంటే నాకు బాధగా అనిపించింది. ఇప్పుడు నువ్వు నవ్వావు కదా, నాకు హాయిగా ఉంది. సరే వెళ్దామా? వెళ్ళాలా? విరాజ్, వెళ్దాం. మహి, నువ్వేడవద్దమ్మా. చైత్రకేమీ కాదు, తను క్షేమంగా తిరిగి వచ్చేస్తుంది. అవును మహి, నేను ఎస్పీ గారితో మాట్లాడాను. చిన్న ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి చైత్రని పంపించేస్తా అన్నారు. ఉదయం నుంచి నువ్వేమీ తినలేదు. పాలు తీసుకొస్తాను. నాకేం అక్కర్లేదు. అసలు ఇదంతా మీ వల్లే వచ్చింది. మీరు అమ్మ ఒడి సెంటిమెంట్ తో మా అక్కని లాక్ చేయకపోయి ఉంటే అసలు మేము కూతుర్లమని. అసలు ఏ ముహూర్తంలో ఈ ఊరికి వచ్చామో గాని వచ్చినప్పటి నుండి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. అంతా మా కర్మ. మా అక్క అక్కడ ఎలా ఉందో ఏంటో. టెన్షన్ పడద్దు మహి, నేను చెప్తున్నాను కదా, తను సాయంత్రం కల్లా ఇంటికి వచ్చేస్తుంది. అక్కర్లేదు. మహి, మహి, అక్క ఊరుకో మహి, ఊరుకో. ఇప్పుడు ఏమైందే? నేను వచ్చేసాను కదా, ఊరుకో. అమ్మ చైత్ర, వాడు నిన్నేమి ఇబ్బంది పెట్టలేదు కదా? లేదమ్మా, కొంచెం హార్ష్గా బిహేవ్ చేయబోయారు. అంతలో విరాజ్